హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి దీపావళి రోజు వ్లాగ్ అనమాట. ఇక దీపావళి కదా, నాన్ వెజ్ కూడా చేసినట్లు ఉంటుంది. అందుకనేసి 2 నాటుకోళ్ళని అయితే కప్పెట్టి అయితే ఉంచేశారు. సో పుల్లి తాతయ్యకి ఏంటంటే కొంచెం పని ఉంది, బట్టలు ఉన్నాయన్నమాట. ఇక అందుకనేసి నాన్న బయటికి వెళ్ళి అయితే కట్ చేయించుకొని రావాలి. ఇక అందుకనేసి అయితే కాళ్ళు అయితే కట్టేస్తున్నారు. ఒక్కొక్కటి వచ్చేసి కేజీంపావు అయితే ఉంది. సో 2.5 కేజీల వరకు అయితే ఉన్నాయి. పెద్ద కోళ్ళు కూడా ఉన్నాయి, కానీ అవి ఏంటంటే కొంచెం అవి గుడ్లు పెడుతున్నాయన్నమాట. సో ఇక ఎందుకులే వాటిని కట్ చేయడము అనేసి వీటిని అయితే తీసుకొని అయితే వెళ్తున్నారనమాట. వీటికి కాళ్ళు కట్టకపోతే ఏమవుతుందంటే తీసుకెళ్ళేటప్పుడు సంచిలోంచి అయినా బయటకు వస్తాయి. ఇక అందుకనేసి రెండింటికి కాళ్ళు కట్టేసి అయితే సంచిలో అయితే తీసుకెళ్తారు. కట్ చేయించుకొని రావడానికి ఒక 3 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళాలి. ఇక అందుకనేసి అమ్మ అయితే సంచిలో వేసి అయితే ఇస్తుంది అనమాట. ఈరోజు నాటుకోడి వైట్ రైస్ చేసింది, ఎందుకంటే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది. అందులో ఏంటంటే బగారా రైస్ కొంచెం డైజెషన్ అవ్వట్లేదు. ఇక అందుకనేసి అయితే వైట్ రైస్ అయితే చేసేసింది. ఇంతకు ముందు రోజు ఏంటంటే మటన్ కర్రీ బగారా రైస్ అయితే చేసింది. బట్ రెగ్యులర్గా తినలేం కదా, అందులో ప్రెగ్నెన్సీ టైం కదా, ఏ ఫుడ్ తొందరగా అయితే డైజెషన్ అవ్వటం లేదు, అందులో నాన్ వెజ్ ఎక్కువ. సో ఇది వచ్చేసి ఇక ఈవినింగ్ టైంలో అనమాట. మా మున్నగాడి కోసం అయితే వాళ్ళ నాన్న అయితే బాంబులు అయితే తీసుకొచ్చేసారు, క్రాకర్స్. సో మా చిన్నప్పుడు ఏంటంటే మా అక్క నేను ఇద్దరం ఆడపిల్లలమే కదా, మేము ఎక్కువ ఇష్టపడే వాళ్ళం కాదు. మాకు కూడా భయం అనమాట ఈ క్రాకర్స్ ఇవన్నీ అన్నా కూడా. సో చూడడమే ఎక్కువ అనిపించేది, అంతగా ఇంట్రెస్ట్ అయితే ఉండకపోతుండే. మా నాన్న కూడా తెచ్చేవాళ్ళు కాదు, మేము కూడా అడిగేవాళ్ళం కాదు. బట్ ఏంటంటే మా తాతయ్య మా ఊర్లో నార్మల్గా ఇవి ఉంటాయి కదా, కాకరొత్తులు కానీ అవి ఉంటాయి కదా, వాటి వల్ల అయితే ఏం సౌండ్ రాదు, అలాగే ప్రాబ్లం ఉండదు కదా. మా తాతయ్య తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. మా అక్కకు ఒక పెట్టె, నాకు ఒక పెట్టె తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. సో ఇక మేము వాటిని చాలా హ్యాపీగా అయితే కాల్చేవాళ్ళం అనమాట. ఈ సౌండ్ వచ్చాయన్న కాల్చడం నా మస్తు భయం ఉండేది. బట్ నాకు తెలిసి నేను ఎప్పుడూ కాల్చాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉండకపోతుండే. బట్ మా మున్నగాడు పుట్టిన తర్వాత అయితే వాడికైతే చాలా ఇష్టం ఉంది. బట్ పోయిన సంవత్సరం ఏంటంటే దూరం ఉండి చూశాడు, నార్మల్గా ఈ కాకరొత్తులు అవి ఇవి కాల్చేవాడు. బట్ ఈసారి ఏంటంటే వాళ్ళ నాన్నతో పాటు అయితే దేన్నైనా కాల్చడానికే సిద్ధంగా ఉన్నా అన్నట్లయితే కాలుస్తున్నాడు. మంచిగా అయితే ఎంజాయ్ చేశాడనమాట, డ్యాన్స్ వేస్తున్నాడు ఆ లైటింగ్కి, ఆ శబ్దానికి. సో వాడికి ఇప్పుడు వచ్చేసి 7 ఇయర్స్ అనమాట. సో మగపిల్లలు కొంచెం ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా ఇలాంటివి. బట్ అది కూడా ఒక రీజన్ అయితే అయ్యి ఉండొచ్చు. బట్ నేను ఏంటంటే నార్మల్గానే కాల్చను, బట్ అందులో ప్రెగ్నెన్సీ టైం కదా, ఆ స్మెల్ కూడా ఎక్కువ పీల్చకూడదు. అందులో ఏంటంటే నాకు కొంచెం గొంతు కూడా పచ్చి చేసింది. ఇక అందుకనేసి అయితే నేనైతే దూరంగానే ఉన్నాను అనమాట. సో మా దీపావళి అయితే ఇలా జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.